కదిలాడు. గణపతి రెడ్డి ఫ్యాక్షనిస్ట్. నేను మాత్రం మెసనిస్ట్ నారపరెడ్డి ఫ్యాక్షనిస్ట్. వాడు ఏం చేసినా దాని మీద మనం ఒకటి ఎక్కువ చెయ్యాలి. ఆడు ఒకటి చేసినందుకే చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఇంకోటి ఎక్కువ అంటే కొంచెం ఆలోచించండి అయ్యారు. వాడు ఒక సైడ్ ముక్కు మూసాడ్రా. అన్నకు 2 సార్లు మూసాడు రా. గాలి ఆడట్లేదురా. దీన్నే పులిని చూసి అడిగి పంది వాత పెట్టుకోవడం అంటే. పులిని చూసి నక్క కదా. మీరు అడిగి పంది కదా. అవును కదా. మా అమ్మాయి లండన్ లో డిగ్రీ చదివి ఈ రోజు వస్తుంది. మా అబ్బాయి కూడా లండన్ లో డిగ్రీ పూర్తి చేసి వస్తున్నాడు. మాటల్లో వచ్చేసాడు. బిడ్డ రా. లండన్కి వెళ్ళి వచ్చిన బాబు, లండన్కి వెళ్ళి వచ్చిన బాబుకి. అరే రే రే వినడానికి చాలా చండాలంగా ఉంది. లండన్కి వెళ్ళి వచ్చిన బాబు కంటే ఏ లండన్ అనుకుంటారో వాళ్ళు. సరిగా చెప్పండి. లండన్ లో డిగ్రీ పూర్తి చేసి వచ్చిన బాబుకి. అది పెద్దగా ఉంది అయ్యారు, కొంచెం షార్ట్ కట్ ఏమన్నా. ఓ పని చేయండి రా, లండన్ నుంచి వచ్చిన లవంగం గాడికే వేసేయండి. బాగుంది అయ్యారు. బాగుంటదిరా మీకు. పూర్తిగా చెప్పు. లండన్ లో డిగ్రీ పూర్తి చేసి వచ్చిన బాబుకే. మొత్తానికి డైలాగ్ పూర్తి చేసిన కృష్ణ బాబుకి. వచ్చాడు 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 కొడుకు వచ్చాడు. నువ్వు కేజీఎఫ్ ఎలివేషన్లు ఇచ్చినా నాన్న క్యారెక్టర్ ఇచ్చే పేమెంటే ఇస్తారు. నాగార్జున గారికి ఇచ్చినంత ఏమి ఇవ్వరు. అన్నారా ఇంగ్లీష్ హగ్గులు కాలు మీద పడే ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోయావా? ఏ ఈ క్యారెక్టర్ కాళ్ళ వేళ పడి తీసుకున్నావు, మర్చిపోయావా? మీరు కాపితే మా అమ్మాయి వచ్చే టైం అయింది. ఓహో రమ్మను. ఏంటమ్మా అలా చిక్కిపోయావు? ఏ నువ్వు చిక్కిపోవాలా మొన్న వాళ్ళకి? ఆ చిక్కుపోవడం వేరు, ఈ చిక్కుపోవడం వేరు. ఓహో ఓకే. నాన్న నేను వచ్చాను, డబ్బులు వాయించమని చెప్పు. ఆయనకు వాయించడమే కానీ వాయించమని చెప్పడం తెలియదమ్మా. పరీక్షలు ఎలా రాసావమ్మా? చాలా బాగా రాసా నాన్న, ఈ గ్రేడ్ పక్క. మనకి ఏ గ్రేడ్ ఏంటి? నువ్వు చేసేవన్నీ బి గ్రేడ్ అని అందరికి ఆ గ్రేడ్లు ఎలా వస్తారా? ఏ గ్రేడ్ చదువుకొని బాగా. అమ్మాయి నా కోసం లండన్ నుంచి ఏం తెచ్చావమ్మా? ఇది తెచ్చాను నాన్న. ఏంటమ్మా ఇది? నీ మీద శత్రువులు దాడి చేశారనుకో, ఇది మోగుతుంది. ఓహో అవునా. నువ్వెవరి మీద దాడి చేసినా మోగితే నువ్వే సిగ్నల్ ఇచ్చి పిలిపించినట్టే చూసుకో కొంచెం, ఎందుకైనా మంచిది. వద్దమ్మా లోపల. అబ్బాయి నా కోసం ఏం తీసుకొచ్చావరా? నాన్న బాటిల్ తెచ్చా. అదిరా కొడుకు. గీత ఎలా ఉంది? పర్ఫ్యూమ్ బాటిల్ నాన్న, చెప్పేదాకేనవా? ఇలా దొరికినవన్నీ ఎత్తి ఎత్తే ఎంత ఎత్తయింది ఇది. నాన్న ఇంటికి వెళ్ళిపోదామా? పద. చాలా రోజులైంది. మన ఇల్లు అన్ని ఇక్కడే ఉంటాయి ఏంటో. అరే అబ్బాయి నువ్వు నా కిడ్డురా, మిస్ అయినందుకు చాలా చాలా బాధగా ఉందిరా. నీ బాధ కిడ్నీని మిస్ అవుతున్నందుకు కాదు, ఈవెంట్లు లేక ఫుడ్ మిస్ అవుతున్నందుకు తెలుసు. అమ్మాయి గుడికాలు లోపల పెట్టినాడమ్మా, అంతా శుభం జరుగుతుంది. మన గుడికాలు పెట్టి వెళ్ళి ఏం బొక్క జరిగింది? నాన్న అమ్మ ఇక్కడ. ఏంటమ్మా ఇలా అయిపోయా? నువ్వు లండన్ లో బాగుండాలని రోజు పూజలు చేస్తున్నానమ్మా. పూజ చేస్తే బాగానే ఉండేది, మరి చేసినట్టుంది అమ్మా. ఏంటో సడన్ గా అమ్మాయి వచ్చేసేపాటికి ఒక్కసారిగా చేతులు ఆడతలేదు, కాళ్ళు ఆడతలేదు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి ఊపిరి కూడా ఆడట్లేదు, చూడట్లే. మీ ఇంట్లో మాటలు మాకు వినపడకూడదు. మీ ఇంట్లో మాటలు కూడా మాకు వినపడకూడదు. ఇంకా నయ్యం మనందరం మాటలు వాళ్ళకి వినపడకూడదు అనలే. వాడు అరుస్తున్నాడు రా. కుక్క అరిచింది అనుకో నాన్న. వాడు అరుచరుడు కూడా అరుస్తున్నాడు రా. కుక్క పిల్ల అరిచింది అనుకో నాన్న. నాకు అరవాలనుందిరా. అరిచే అడవితో అరిచింది అనుకుంటారు. నాన్నని కూడా భయం లేదంటరా. భయం లేదు నాన్న, వెళ్ళండి నాన్న, లోపలికి వెళ్ళండి, మీరు చూసుకుంటా కదా. అరే కాసేపు డార్లింగ్. మేము ఆల్రెడీ లండన్ లో ప్రేమించుకున్నాం, కానీ వీళ్ళకి తెలియదు ఆ విషయం. అదే ఏంటి లండన్ లో ఎంత ప్రేమించుకున్నా చూసి ఇక్కడ ప్రేమ తగ్గిపోయింది. అదేం లేదా, అది చూడు నా కళ్ళలో చూడు ఎంత ప్రేమగా ఉందో. ఏంటి అవి కల్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లా?
ఒళ్ళుతో పాటు కళ్ళు కూడా పెంచేస్తున్నావా? ఇదిగో ఇక్కడ అవ్వదు. ఏంటది? అదే ఇక్కడ ప్రేమించుకోవడం అవ్వదు. ఇక్కడ అవ్వదు. ఆయన చూడు అవ్వదంటే ఎందుకు అవ్వదు? లేదు, మనం ఒక ప్లాన్ వేద్దాం. తిరుపతికి వెళ్దాం. ట్రైన్ లో అందరం ఒక చోట కూర్చొని ఇద్దరం ఎదురెదురుగా చూసుకున్నా. ఓకే నానా, నానా చెప్పమ్మా. అదే నేను లండన్ నుంచి వచ్చాక తిరుపతి తీసుకెళ్తా అన్నావు కదా, ఈ రోజు వెళ్దాం నానా. అలాగేనమ్మా. నానా ఏంట్రా నాన్న, తిరుపతే కదా, వెళ్ళిపోదాం. స్క్రిప్ట్ మీద పట్టున్నది నీకు ఒక్కడికే నాన్న. నానా తిరుపతి వెళ్ళిపోదాం. పద. ట్రైన్కి వెళ్దాం పద. పదండి. రండి, అవి కూడా ఇక్కడే ఉంటది. మొత్తానికి రైల్వే స్టేషన్ ట్రైన్ కూడా ఎక్కేసాం. ట్రైన్ స్టార్ట్ అయింది నాన్న. నానా నాకు ఒక డౌట్, ఈ ట్రైన్ పొగతో నడుస్తుందా లేకపోతే కరెంట్ నడుస్తుందా? అది నాన్న అడగకూడదమ్మా, అమ్మని అడగాలి. చూడు పొగతోనే నడుస్తుంది. కాంతం, గుడికి వెళ్తున్నాం కదా, గుడిలో స్వామిని ఏమని కోరుకుంటావు? నువ్వు గుడి వెనక నా స్వామి వేషాలు మానుకోమని కోరుకుంటా. మాటలు జాగ్రత్తగా రాని, మా ఆయన హీరో. మామూలు హీరో కాదు. తెలుసు అందరికి. ఆడు అలాగంటాడు కానీ మన కేరళ వెళ్ళినప్పుడు ఒక ఫోటో తీసుకున్నానే, చూడు ఎంత బాగా వచ్చిందో. ఫోటో చాలా బాగుంది కానీ ఎవరిదో ఫ్యామిలీ అడ్డంగా ఉందండి. ఎవరిదా కాదు, ఆడిదే రెండో ఫ్యామిలీ. అలా ఉడితే అలాగంటాడు కానీ నీకు ఎలాంటి అబ్బాయి కావాలమ్మా? నాకా నానా పంచులు బాగా వేయాలి, డాన్స్ కొంచెం అలా ఇలా చేసినా పర్లేదు, కొంచెం పొట్టు ఉండాలి నానా. అలాంటి నీకు ఎందుకమ్మా? ఏం స్కిట్ పేమెంట్ వద్దా అమ్మా? అలాంటి చేసుకోమ్మా. నువ్వు ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నావు? ఎపిసోడ్ కి ఒక అమ్మాయి వస్తుంది. ఏ అమ్మాయి అని చెప్పండి నాన్న. అలా కాదురా, రియల్ గా చేసుకోవడానికి రా. నేను రియల్ గా చేసుకోవడానికి ఫోన్ చేస్తున్నా. స్కిట్టే కదా, డేట్ చెప్పండి వచ్చేస్తాం అంటున్నారు వాళ్ళు. ఏం చేయమంటావు? అన్ని అలా జరిగిపోతున్నాయి. బేగంపేట స్టేషన్ వచ్చేసిందయ్యో. బేగంపేట నేను వస్తున్నా. మీరు వస్తున్నారా? రండి. కొంచెంసేపు ట్రైన్ మిస్ అయిపోయావు. మీరు మిస్ అయినా అది అసలు మిస్ అవ్వదు. దానికి తెలిసి ఎప్పుడు ఏ టైమింగ్ ఏంటి, ఎప్పుడు ఎక్కాలి అన్ని తెలుసు. రండి. హలో, నా సీట్ లో కూర్చున్నావేంటి? లేగు. ఏ ఇక్కడ నీకు కూడా పర్మనెంట్ సీట్లు ఉన్నాయంటే? టీసీకి దీనికి మాత్రమే ఉంటాయి, రెగ్యులర్ కదా వాళ్ళు. మీరు లేండి, కూర్చోండి కూర్చోండి. కొరివి దెయ్యానికి కొరియోగ్రాఫర్ పడిపోవడం ఏంటి మాస్టర్? ఏడైనా ఉందా ఇది? ఏమనుకున్నా, అదే ఈ సైడ్ నుంచి చూస్తే అచ్చం కాజల్ అగర్వాల్ లేదు, ఈ సైడ్ నుంచి చూస్తే ఎలా ఉంది, నిధి అగర్వాల్ లేదు. నాకెందుకో మీకు అన్ని సైడ్లు ముసుగుపోయాయి అనిపిస్తుంది మాస్టర్. అయినా మీరేంటి మాస్టర్, మీరు ట్రైన్ లో రావడం ఏంటి? యాక్చువల్ ఫ్లైట్ లో వెళ్దాం అని చెప్పాను దీనికి, ఇదో కార్ లో వెళ్దాం అని చెప్పింది. దానికి రన్వే కంటే హైవేనే బాగా ఇంపార్టెంట్. అలాంటివి అడుగుతుంటది. అవును కానీ ఇందా నుంచి చూస్తున్నా, ట్రైన్ లో వెళ్తే మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? నాతో ఏమీ లేదమ్మా, నీతోనే. చూసా అంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు ఆయన. అదైతే కరెక్ట్. అమ్మా టికెట్ టికెట్ అమ్మా టికెట్ టికెట్. ఏయ్! సార్ మీరు ఓ టీసీ ఉన్నాడా? అమ్మడు కుమ్ముడు. సరిగా చెప్పరా, అది అమ్మడు కుమ్ముడు సాంగ్ చేశారు కదా, అను కంప్లీట్ చేయి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఇక్కడెక్కడే తిరుగుతుంటాడమ్మా, ఏదో ఒకటి ఎత్తుంటారండి. మాటలు పట్టించుకోకండి మాస్టర్. పట్టించుకోవద్దు. మాస్టర్ నాకు అంటే మీ డీలో చాలా బాగుంటారు. మీ పక్కన ప్రియమణి గారు అసలు గుహ వస్తుంది గుహ వస్తుంది గుహ వస్తుంది. ఫస్ట్ గుహ వచ్చేస్తున్నాయో. గుహ వచ్చేసింది. మాస్టర్ మీరు మామూలు రొమాంటిక్ కాదు. అయ్యో బాబాయ్, అది చూడు ఎంత సిగ్గుపడిపోతుందో. రెండో గుహ వస్తుంది, రెండో గుహ వస్తుంది. అయ్యో బాబాయ్, ఏంటి ఈ ముద్దులో ఎలుకలు ఎంత సౌండ్ వస్తున్నాయి? ఓరే బాబోయ్ మాస్టర్. మాస్టర్ మీరు మనమధురని విన్నాను తప్ప ఫస్ట్ టైం చూస్తున్నా మాస్టర్. మూడో గుహ వస్తుంది. అయ్యా బాబోయ్ మాస్టర్ ఏడి ఏమన్నా నా లవరేది? రొమాంటిక్ రొమాంటిక్ అని అడగని నా లవర్నే లేపుకుపోయాడా? ఆరిపోతే పోయాలి, నేను ఉన్నానుగా. నువ్వు ఉన్నది ఎక్కడే? ఉన్నది ఎక్కడ? నువ్వు పక్కపో. నా లవర్ అది ఏదెక్కడ? పోహాలరా నీతో కంటే అతనితో. ఏవే ఎక్కడ తెచ్చావు? ఆయన వెళ్ళిపోయావా? అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిటమీటి. ఏంటి ఇప్పుడు శ్రీకాంత్ గారా మీరు? అనుకోండి అట్లాగే. ఏంట్రా వర్షాలు పడ్డానికి కప్పలతో ఊరేగింపు చేసినట్టే ఈ దుప్పట్లు ఇవన్నీ తీసుకోండి ఫస్ట్. రోజా గారి ముందు పెళ్లి కొడుకు గెటప్ వేసావు, ఎలా ఉంది? సాయంత్రం షో కాబట్టి బానే ఉంది. రేపు పెళ్లి చేసుకున్న తర్వాత మధ్యాహ్నం షో కూడా పిలుస్తుందేమో భయంగా ఉంది.
అయినా పెళ్లి సందడి అంటే పెళ్లి కొడుకు గెటప్ లాస్ట్ లో వస్తుందా, మీరు ఇప్పుడే ఆడవడంతా చేయకండి. మరి కొబ్బరి బండ ఎక్కడ పెట్టాలి? నా పై జేబులో పెట్టి పైప్ వేసుకొని తాగరా. మరి దుప్ప ఏం చేయాలి? దుప్పట ఏం చేయాలని నువ్వు అడుగుతున్నారా మమ్మల్ని? నేనేం చేసానా? ఎక్కడ కప్పుకోవాలో కదరా, ఎక్కడ ఒప్పుకోవాలో తెలిసినోడే గొప్పోడు, అది గుర్తుపెట్టుకో. అబ్బా మరి కర్ర ఎక్కడ పెట్టాలి? కింద పెట్టరా. ఒరే ఇప్పుడు మనం పెళ్లి సందడి చేస్తున్నాం కదా, సౌందర్యలహరి కింద రోజా గారిని పెట్టేద్దామా? సౌందర్య అంటే ఒక్కడే కల్లోకి రావాలరా, ఆవిడైతే ఆవిడతో పాటు ఇద్దరు గన్మేన్లు వస్తారు. దాన్ని డ్రీమ్ అంటారు, మనం లేచేయడానికి స్కీమ్ అంటారు. మరి ఎవరిని పెడదాం రా? ఇప్పుడు ఎవరినంటే రోజు కల్లోకి వచ్చే వాళ్ళు ఎవరుంటారు? ఆవిడే ఉంది. అన్నిటికీ ఆవిడని పిలిస్తే బాగోదు. హైపరాది రైజింగ్ రాజు టీం తీసేసి హైపరాది ఆశ మనసు అని పెడతారు వాళ్ళు. అయినా రే మీరు నాకు ఫ్రెండ్ క్యారెక్టర్లు చేయబోతున్నారా, కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయండి. డీసెంట్ గా ఉన్నానా? రీసెంట్ గా రైడింగ్ లో దొరికిన వాళ్ళగా ఉన్నావు. ఏమున్నావురా, ఏదో బుల్లెట్ భాస్కర్ బాడీకి ధనరాజ్ తలకాయ పెట్టినట్టు. అయినా సౌందర్యలహరి ఎవరు, ఇద్దరు హీరోయిన్లు ఎవరు మీరు కదా డిసైడ్ చేయాల్సింది. డైరెక్టర్లు ఉన్నారు. మొదటి డైరెక్టర్ గారు ఏరి, అక్కడ ఆయన రమ్మనండి. మనం ఆఫీసులు తిరిగి తిరిగి అడ్డం పడితే మన క్యారెక్టర్లు వస్తాయి. ఈ నవీన్ కూడా జస్ట్ గడ్డం పెంచేసి క్యారెక్టర్ కొట్టేస్తున్నాడు. పెంచుతా, ఆ. ఇంకా పెంచుతా, ఆ. ఇంకా పెంచుతా, ఇక్కడ వరకు పెంచుతా. అంత పెంచి అనసూయను ఉయ్యాలే చూపుతావు ఏంటి? ఇంకో డైరెక్టర్ గారు, ఇద్దరు డైరెక్టర్లు. ఈయన రామారావు గారి దగ్గర నుంచి రామారావు గారి మనవడ వరకు అందరు మనసుల్ని గెలిచాడు. ఈయన రామారావు గారి దగ్గర నుంచి రామారావు గారి మనవడ వరకు అందరు మనుషుల్ని గెలికాడు. సూపర్. ఈయన మాటలు కాసేపు వింటే బొడ్డు మీద ఏం వేయాలని ఆలోచిస్తాం. ఈయన మాటలు కాసేపు వింటే ఎర్రగడ్డ గెట్టేయాలని ఆలోచిస్తాం. కానీ ఇద్దరు గొప్ప డైరెక్టర్లే, మనం ఏం చేయలేం. మిమ్మల్ని చూస్తుంటే అచ్చం నా సినిమాలో హీరోలా ఉన్నావే. నాకు నచ్చలేదు, ఎందుకంటే పైకి చెట్టు కొంచెం పైకి ఆయన చెప్పింది ఇంటే పీటల మీద కూర్చుంటాం, మీరు చెప్పింది ఇంటే గుడి మెట్ల మీద కూర్చోవాల్సి వస్తుంది. నాకేంటంటే పెళ్లి సందడి క్లాస్ గా ఉంది, నాకు మాస్ టైటిల్ కావాలి. పెళ్లి సందడి మార్చి టైటిల్ చేంజ్ చేద్దాం. టైటిల్ ఏంటంటే దీని తల్లి సందడే సందడి. దీని తల్లి సందడే సందడే. ఇదేమి టైటిల్ అండి? దీని తల్లి అంటే హీరోయిన్ తల్లి. వీడికి అందరు కావాలి, వీడు ఒకటి దొరికాడు మళ్ళీ మనం. వీడోడు వీడోడు మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి చాలా చూస్తుంటారు కదా, మీరు చూసేవన్నీ తీసేది ఇదే. ఓకే, నైస్ టు మీట్ యు. ఫ్యూచర్ లో కలిసి పని చేద్దాం. వాడు పని చేస్తాడు, మీరు చూడండి. మీరిద్దరు కలిసి పని చేస్తే మేము చూడలేం. ఇప్పుడు ఏంటంటే ఓపెన్ చేస్తే సీన్. ఏంటంటే మీరు తిడుతున్నారా పాలు బితుకుతున్నారా మాకు అర్థం కావట్లేదు. మీరు కాదు, సీన్ ఏంటో చెప్పండి సార్. హీరో గారు నేను చెప్తా, మీరు ఒక బండ మీద పడుకొని సౌందర్యలహరి కోసం అలా కలలు కంటుంటారు. ఇది కదా సీన్ అంటే. ఎలాగో బండ మీద ఉన్నాడు కాబట్టి ఒక కత్తి తీసుకొని సాన పట్టండి. ఏంటండి సౌందర్యలహరికి కత్తికి ఏం సంబంధం? మీకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. ఒకవేళ వచ్చేది బాగుందంటే ఈ గుత్తి తీసుకొని పరిగెత్తాలి, లేకపోతే కత్తి తీసుకొని పరిగెత్తాలి, అంతేగా. సౌందర్యలహరి పిలిపించండి అయ్యా. అప్పుడెప్పుడో చిత్రలార దగ్గర నుంచి ఇది సౌందర్యలార. ఇది దీని ముందేసేయండి, దీని ముందేసేయండి, దీని ముందేసేయండి. నాకు ఎందుకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది ఈ టైంలో. అవును సార్. హలో, ఈ గెటప్ చూసి మేకప్ మ్యాన్ ఏమన్నాడో తెలుసా? రేపటి నుంచి రానన్నాడా? ఏంటి టెన్షన్ పడుతున్నా? పైకి చూడు, పైకి చూడరా. దేవుడు మన ఇద్దరికి ఫోటో తీస్తున్నాడు. ఎలాగో పైకి వెళ్తాగా ప్రింట్ తీసుకుని వచ్చేటప్పుడు. అబ్బా పర్ఫార్మెన్స్ ఎవడ మీద అలిగి కరెంటు ప్లగ్ లో వైర్ అట్టపోయి ఏలెట్టాడంట. అట్టుందా నువ్వు చేతి. రోజా గారు మీరు చెప్పింది మళ్ళీ చెప్తున్నా, ఏమనుకోకండి. ఒరే దాన్ని ఏ యాంగిల్ చూసి నీకు నరాలన్నీ రాగుతున్నాయి చెప్పరా, నాకు ఒకటి చెప్పరా. సార్ మీరు ఆల్రెడీ మనం ప్రేమించారు కాబట్టి మీరు లవ్ లో ఉన్నారు. ఈ విషయం మీ నాన్నగారికి తెలియక మీకు వేరే సంబంధం చూశారు. వేరే సంబంధం. ఇప్పుడు పెళ్లి చూపుల సీన్ సార్. నాకెందుకు అనిపిస్తుంది అంటే ఈ కథను 2 పార్ట్లుగా విడగొట్టి ఒక పార్ట్కి మీరు డైరెక్టర్, ఇంకొక పార్ట్కి నేను డైరెక్టర్. దీన్ని తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం, ఏమంటారు? అలా కాదు, 200 పార్ట్లుగా విడగొట్టి మొత్తం ట్విట్టర్ లో పెట్టండి, బిట్లు బిట్లుగా.
సర్లే నా పెళ్లి చూపులకు ఆ అమ్మాయి ఎవరా దాన్ని చూద్దాం రండి. మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగి. ఏం జామకాయ కొట్టుకోలేదు ఈరోజు? ఇది టోల్గేట్ దగ్గర పూలు అమ్ముకునే దాని ఉంది, దీనికి మా పెరటి జాంపూలని పాటలు అవసరమా? అయ్యో ఇది చిలకొరికిన కాయ. అరే ఇప్పుడు చిలకాయ ఎలకాయ రెండు కొరికినాయండి. రాఘవేంద్రరావు గారు వచ్చారు అంటే పెళ్లి సందడి సినిమా మళ్ళీ తీస్తారా? లేదే, పెరట్లో ఒకడు పందింట్లో ఇంకోడని నీతో మల్చిచార సినిమా తీయడానికి వచ్చాడు. ఇప్పుడు టేక్ తీస్తే ఎలా ఉంటుంది? నువ్వు తీనవసరం, అది ఆల్రెడీ టేకే. అమ్మాయికి ఏమైందండి, ఇప్పటికిప్పుడు ఈ అమ్మాయి మీద ఒక లారెడ్ బత్తాయికాయలు వేయాలనిపిస్తుంది. చచ్చూరుకుంటుంది. అన్ని బత్తాయిలు పడితే ఆయన భయపడుతున్నారా? లేదు, ఆ లారీలో ఎవరున్నారని ఆలోచిస్తుంది అది. నువ్వు ఇటు పక్కన ఎందుకయ్యా ఇంత అందమైన అమ్మాయిని అలా అంటో? మీరెవరు? నా పేరని చెప్పడం కాదు కానీ అండి, పరదేశీ అండి. నా పేరని చెప్పడం కాదు కానీ పరదేశీ అండి. అన్నిసార్లు ఎందుకు చెప్తున్నాడు? ఆవిడ ఒకసారైనా చెప్పిద్దని, ఆవిడ చెప్పదు. నేను చేసుకోబో అమ్మాయితో నీకేంట్రా పని? నలుగురు గుర్తుపట్టాలంటే ఒక అమ్మాయిని గోకాలరా. అది తిరిగి గోకిందంటే మీ ఇంట్లో కూడా ఎవరో గుర్తుపట్టరు. సార్ ఇంతకీ సీన్ ఏంటో సీన్ చెప్పండి. ఇప్పుడు ఏంటంటే పెళ్లి చూపుల సీన్ సార్. ఇప్పుడు అమ్మాయి అబ్బాయితో పర్సనల్ గా మాట్లాడతానంట సార్. ఓ, అది సరేనండి, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, నేను ఎవరితో మాట్లాడాలి? వాళ్ళందరితో నువ్వు ఈవెంట్ లో మాట్లాడు, ఇక్కడ నాతోనే మాట్లాడాలి. ఐ థింక్ నాకేమనిపిస్తుంది అంటే పెళ్లి చూపుల్లో అబ్బాయి అమ్మాయితో మాట్లాడతాడు, అమ్మాయి అబ్బాయితో మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఏం చేయాలంటే నువ్వు వాడికి నువ్వు వీడికి, ఓకే వాడికి వీడికి. ఈయన ఒక వాడకాయ వేసి వచ్చినట్టున్నాడు, వాడికి వీడికి మింగుతున్నాడు మనం. కాదు ఇప్పుడు నేను మీకు నచ్చా? అది కాదండి, అది వెళ్ళిపోయింది. నేను ఆల్రెడీ దాన్ని లవ్ చేశాను. ఏంటి ఇదే సార్ ఇంట్లో వెళ్ళి ట్విస్ట్. ఇక్కడ ఏమవుతుందంటే చెల్లికి అక్క ఆల్రెడీ ప్రేమించిందని చెప్పి చెల్లితో అబద్ధం ఆడేసి అక్కని మీకు త్యాగం చేస్తుంది సార్. అవునా? ఈమె కాదు, నేను నిన్ను ప్రేమించాను, దాన్ని పెళ్లి చేసుకోమంటున్నారు. వద్దురా, దాన్నే పెళ్లి చేసుకో. ఏమైంది? నాకు క్యాన్సర్, 3 నెలల కంటే ఎక్కువ బతకనురా. ఆ సినిమాలో హీరోయిన్ అబద్ధం చెప్పింది కదా, ఇది నిజమే చెప్పింది. నిజంగానే ఉంది దీనికి. పంతులు గారు వచ్చేయండి. శ్వాసను మంగళహారతిగా వెలిగించేదే ఈ ప్రేమ. రాఘవేంద్రరావు గారు, నేను శ్రీకాంత్, మేజర్ చంద్రకాంత్ అండి. ఏంటండి ఈ క్యారెక్టర్లు? అసలు ఈయన పూజారి ఏంటండి? ఒరే, మనం ఇచ్చే పేమెంట్ గణపతి కాక గద్దల కొండ గణేష్ వస్తాడంటారా? ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టారు సార్. నో, జీలకర్ర బెల్లం వద్దు. ఏం పెట్టాలంటే అమ్మాయి మీద ఆటం పని పెట్టాలి, అబ్బాయి మీద నాటు పని పెట్టాలి. పక్కన పెట్టండి, వచ్చిన దగ్గర నుంచి మింగుతూనే ఉన్నాడు, మీకు దండం పెడతా. తాళి కట్టండి సార్. చాలదు, సైకిల్ చైన్ కట్టండి. ముందు దీని ముక్కులో దూది పెట్టండి. ఇది చచ్చిందానికి కారణం ఆయన కేసు పెట్టండి. దీని మొహం ముందు అర్థం పెట్టండి, నన్ను వదిలిపెట్టండి, మీకు దండం పెడతా. ఇదేంటంటే ఇప్పుడు ఎక్స్ప్రెషన్ సార్ ఎలాంటిదంటే చెల్లెలు అబద్ధం చెప్పిన విషయం తెలిసిపోయింది అక్కకి. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది సార్, చెల్లెలు త్యాగం చేసినది. ఇదేంటి గోదావరి ఎక్స్ప్రెస్ లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అన్ని ఇస్తుందండి ఇది. చెల్లి, అతను నువ్వే ప్రేమించావు కాబట్టి నువ్వే పెళ్లి చేసుకోవాలి. అది కాదు. అక్క, నువ్వే చేసుకో అక్క. నువ్వే చేసుకోవాలి. ఇప్పుడు ఇది పోయింది, కన్ఫ్యూజన్ పోయింది. ఓకే, దాని పేరులో తాళి కట్టు. ఎలా కట్టాలో తెలుసా? ఇలా కట్టు. ఏమండి మీరు చేసేసుకున్నారేంటండి? ముంబై వెళ్తున్నాను, అక్కడికి వచ్చి కలుద్దాం. ఓకే, నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. ఈ రోజు నేను నీకు నిద్ర లేకుండా చేస్తాను రా. టీమ్ లీడర్ అయిన తర్వాత అసలు నాకు నిద్రే లేదు. నువ్వేంటి కొత్తగా చేసేది? ఏంట్రా జోకులేస్తున్నావా? అవి వేస్తే హ్యాపీగా పడుకునే వాళ్ళం, అవి లేకే నిద్ర లేదు. రేయ్ నీ పని ఇలా కాదురా, మా ఎస్ఐ గారు వస్తారు సార్. ఆ మంట అంటుకుంటే ఈ బాడీతో పాటు నా బాడీ కూడా వచ్చేది. అయినా పోలీస్ కదా అది. అది బాడీ అనుకున్నావు బీడీ అనుకున్నావు, ఏయటం ఏంటి అది? కౌంటర్ బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే ఈటీవీ ఈవెంట్లో కూడా డోకాలేదు. అయ్యోరు కౌంటర్ వేసారు, అమ్మోరేంటి సైలెంట్ గా ఉన్నారు. మేము 10 రాసుకొస్తే మీరు 11 రాసుకొస్తారు, మీరు మాట్లాడరేంటండి? నేను మాట్లాడకూడదని డిసైడ్ అయ్యా. అమ్మో, ఫ్యాన్స్ సెట్ అయిపోతారు. అరే అప్పుడు న్యూస్ కూడా వచ్చింది చూడండి. ఇక మీద జబర్దస్త్లో మాట్లాడను అన్న రోజా గారు, నిప్పంటించుకున్న వెంకటాపురం రాజా గారు. ఇక మీద మాటలు లేవు అన్న ఫైర్ బ్రాండ్, 20 అంతస్తుల మేడ మీద నుంచి దూకిన జేమ్స్ బాండ్.
మీరు మాట్లాడాలి. అమ్మో మీరు మాట్లాడకపోతే ఘోరాలు కూడా ఘోరాలు చేసుకుంటాయి. ఏంటి మీరు ఓకే అనండి సార్. ఇడికి 3rd డిగ్రీ అంటే ఏడు చూపిస్తా. 3rd డిగ్రీయా అంటే ఐస్ పెడతావా? లేదురా బ్రాండ్ రైస్ పెట్టి పప్పు వేసి నెయ్యి వేస్తారు. ఏం చేశాడు అసలు ఇడు తోటి టీం లీడర్ మోసం చేసి టీం లీడర్ అయ్యాడు సార్. వదిలే అలాంటి వాళ్ళు వదిలే. టీం లీడర్ మోసం చేస్తే వదిలేయాలా? సేమ్ పించ్ అక్కడ. నేను అభియానతో చేసింది ఏంట్రా వరలక్ష్మి వ్రతం మోసమే కదా. పంపించేయి. నీ పేరేంటి? సరదా సత్తిపండు. నీ పేరేంటి? దొరదా దొండపండు. నీకు అవసరం వెళ్ళిపోమన్నాడు కదా, వెళ్ళిపోవచ్చు కదా. అవును మీరు ఇద్దరు టీం లీడర్లే, మేము ఇద్దరు టీం లీడర్లు. నీలాగా అవ్వాలంటే ఏం చేయాలి? ఏం లేదు, మనం టీం లీడర్లుగా ఉండాలి. రెండో వాడిని టీం లీడర్ అనే భ్రమలో ఉంచాలి. వీడికి తెలియని విషయం ఏంటంటే ఈ విషయం ఆల్రెడీ ఆనందగాడికి కూడా చెప్పా. తెలియదు వీడికి. నేను ఆ చందానగర్ లో దొంగలు పట్టుకోమన్నాను. పట్టుకున్నావా? లేదు సార్. ఎవరిని పట్టుకుంటావు మరి? ఈవెంట్కి వెళ్ళి శాంతి స్వరూపుని హరితాన్ని పట్టుకుంటావా? ఎవరిని పట్టుకుంటారు నువ్వు? పక్క స్టేషన్ లో కొత్తగా ఎస్ఐ గారు వస్తున్నారట. అవునా? ఎవర్రా? బా ఇలాంటి పోలీసులు ఉంటే దొంగలు వాళ్ళే వచ్చి నన్ను పట్టుకొని అంటారమ్మా. అనసూయ భరద్వాజ్ ఐపీఎస్. నాకు తెలిసినవి 3 1 డ్యూటీ, 2 డ్యూటీ, 3 డ్యూటీ. ఈ వంట ఎస్ఐ కూడా 3 తెలుసు. 1 పులిహార, 2 పులిహార, 3 కూడా పులిహారే. ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? నాతో పెట్టుకున్న వాళ్ళు ఈ భూమి మీద బతకలేరు తెలుసా? మా రాజుగారితో పుట్టిన వాళ్ళు కూడా భూమి మీద బతికలేరు. అదేంటి? ఏమో నువ్వు ఒకటి వేసావా, నేను ఒకటి వేసా. ఇందులో బుల్లెట్లు ఉన్నాయి తెలుసా? మరి ఇందులో ఏంటి బఠానీలు ఉన్నాయా? నీతో ఏంటి? 201 మని తీసుకురా. నడవరా షైనింగ్ సార్. పదరా ఇన్ని ఈడ్చికెళ్ళాలి. వీడి గేటు దగ్గర చేసేయని వీడి ఇంకోటి మీద చేస్తుంటాడు. ఏం చేస్తాడు? ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఇంకో ప్రోగ్రామ్ లో చేయాలని ఆలోచిస్తున్నాడు. అలాంటి వాళ్ళు వదిలేయాలి. ఇక్కడ అక్కడ చేయడం తప్పు కదా. ఏం చేస్తుందంటే ప్రాబ్లం అక్కడ కూడా ఉంది. అదే చెప్పరా నువ్వు అసలు ఏం చేస్తావు చెప్పు. అసలు ఏం చేస్తుంటావు? ఒక గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్ అని నేను. ఓ అంత బాగా చేస్తావా? చాలా బాగా చేస్తాడు. ఒకటి కూడా గుర్తుపట్టలేం. అయినా ఎందుకో వీడిని చూస్తుంటే ఒక సెలబ్రిటీ బయటకు వస్తాడు అనిపిస్తుంది. ఏం చేసినా ఆర్జీవీ బయటకు వస్తారనిపిస్తుంది మాకైతే. మేడం వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు, నన్ను కూడా ఎక్కువ చేయమంటారా? ఉన్నది చేస్తేనే ఉంచట్లేదు, ఎక్కువ చేస్తే మొత్తం రష్యే. మేడం వీడిని పట్టుకున్నాను కదా, నాకు ఏమైనా ప్రమోషన్ ఇస్తారా? ఆవిడ కాదు కానీ ఒక 2 ఎమోషన్స్ చేయరా, నేను ప్రమోషన్ ఇస్తా. వద్దులే కానీ నువ్వు పదరా. నడవరా. ఏంట్రా అద్దంలో నీ ఆచూకీ కనపడలేదని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? అలా మాడతారండి సార్. 2 అమ్మాయిల మధ్యలో ఫ్లూట్ లేను. పొయ్యూదే పొగ్గొట్టంలో ఉన్నావు. ఇంతకు ఏ ఏరియా? అదే సార్ మన షాపింగ్ మాల్ ఉంది కదా, పంజాగుట్ట ఏరియా. లేదు అమీర్పేట కిందకు వస్తుంది. పంజాగుట్ట కిందకు వస్తుంది. అమీర్పేట కిందకు వస్తుంది. పంజాగుట్ట అన్నానా? అమీర్పేట కింద ఇదంతా నువ్వు మధ్యలో వస్తే నీ కిందకు వస్తుంది. ఇద్దరికి వస్తుంది కాబట్టి కలిసి చేద్దాం. ఏంటి సమస్య ఏంటి? ఈ అమ్మాయి నేను లవ్ చేశాను సార్. తను ఒప్పుకోపోతే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఈ అమ్మాయి నన్ను లవ్ చేసింది, నేను ఒప్పుకోపోతే దానికి చచ్చిపోవాలనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మాకు కూడా చచ్చిపోవాలనిపిస్తుంది. నీకేంటో ఇద్దరని. ఎవరిని పెళ్లి చేసుకోవాలి సార్? దాంట్లో ఏముందిరా, నువ్వు ప్రేమించే అమ్మాయి ఒప్పుకుంటే దాన్నే చేసుకో. దానికి ఓకే సార్, అలా ఆయన ఒప్పుకోవాలి కదా. దీనికి పెళ్లి అయిందా? నీ అబ్బా అలాంటప్పుడు నిన్ను ప్రేమిస్తుంది కదా, దాన్ని చేసుకో. నాకు ఓకే కానీ మా ఆవిడ ఒప్పుకోవాలి కదా. నీకు పెళ్లి అయిందా? ఇలాంటి కేసులు మా దగ్గర కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళండి. ఆవిడ సాల్వ్ చేద్దా అండి? సాల్వ్ చేస్తుందా? నీ తొక్క తీసి చెప్పులు కుట్టేస్తుంది, వాళ్ళ విగ్గులు తీసి రగ్గులు కుట్టేస్తుంది. అయినా సిగ్గు లేకుండా పెళ్ళైన వాళ్ళని ప్రేమించడం ఏంటి? అది చూస్తామేంటి? అడుగు. వదిలే, నేను అడగకూడదులే. ఎందుకంటే ఆయన చేసే పని అదేగా. అంతేగా అది. ఒక్కోసారి ఇలాంటివి చేస్తే తోలు తీస్తా. ఏంటి నాకే వార్నింగ్ ఇస్తున్నారా? నీకేంట్రా బొగడ ఇండైరెక్ట్ గా నాకు కూడా ఇచ్చింది. వెళ్ళు. సర్లే కమిషనర్ గారు వస్తున్నారు. సార్ కమిషనర్ గారు సూప్ ఎలా ఉంది? గెన్నాలు వచ్చిపోయే క్యారెక్టర్ ఇస్తారు, నిలిచిపోయే క్యారెక్టర్ ఏదైనా ఇమ్మన్నట్టుంది. సుబ్బారావు గారు పెళ్లి మండపంలో మీ అబ్బాయిని ఎవరు మర్డర్ చేశారంటే? వెంకట్రావు గారు మీరు వెళ్ళండి, వస్తారు వెళ్ళండి. మా అబ్బాయి ఈ పర్ఫార్మెన్స్ తో మర్డర్ చేస్తాడు ఇప్పుడు. ఒక కానిస్టేబుల్ ఇంట్లో మర్డర్ జరిగిందంటే ప్రజలకు ఏం సమాధానం చెప్తాం? ఈ కేసుని మీ ఇద్దరు సాల్వ్ చేస్తే మీకు ప్రమోషన్ ఇస్తాను. ఖచ్చితంగా చేస్తాం సార్. అనసూయ పద కలిసి డీల్ చేద్దాం. ఇదేనా మీ ఇల్లు? ఇదే సార్ మా ఇల్లు. ఓ రామో
ఏడ్చి ఏడ్చి మీరు పోయేలా ఉంది. ఈయన ఎక్కడో చూసినట్టుందండి. మొన్న శాంతి స్వరూప్ ఎక్స్రేలో చూసుంటావు. నువ్వెవరు? పెళ్లి కూతుర్నండి. అయితే ఖచ్చితంగా దీన్ని చూసే చచ్చుంటాడు. కేసు ఏంటి మళ్ళీ? ఏంటండి ఒక నవవధుతో మాట్లాడవలసిన మాటలు? ఏంటది? నవవధువుతో మాట్లాడవలసిన మాటలేనా? ఇంటికి తిరిగి ఎలిగించి దీపాలు ఏరుకునే దానిలో ఇది నవ్వదు ఇది. ఈ పక్కరండి. పెళ్లి కొడుకు పేరేంటి? లండన్ డ్రైవరండి. ఎలా జరిగింది? ఎక్కడ చచ్చిపోయాడు? పెళ్లి కొడుకు గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుంటే అక్కడ జరిగిందండి. అక్కడ లోపల ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరండి. అయితే పద్దంలో చూసుకుని ఆడే చచ్చుంటాడు. దానికి కేసా? అది కాదండి, ఇది మర్డర్ అండి. ఎవరో పొడిచి చంపేశారండి. మరి పొడిచినప్పుడు వాడు అరవలేదా? వాడు చెప్పేది అర్థం కాదు సార్, సరిగ్గా మాట్లాడరు. వీడికి చెప్పేది అర్థం కాదు, ఇటు చేసేది అర్థం కాదు. సరిపోయారు తండ్రి కొడుకు. లెటర్ అండి. ఇది మర్డర్ కాకుండా వాడి జేబులో ఒక లెటర్ పెట్టేస్తే సూసైడ్ అని చెప్పామనుకో, కేసు క్లోజ్ చేసేయచ్చు, మనకు ప్రమోషన్ వస్తుంది. నువ్వు ఇలా పని చెయ్యి. ఇంట్లో వాళ్ళందరూ ఒకసారి ఇటు రండి. మేము రామండి, మీరేదో మాయ చేయాలని చూస్తున్నారు. అది కాదు, ఈ స్కిట్ పేమెంట్ ఈ స్టేజ్ మీద ఇద్దాం అనుకుంటున్నా. ఇది మర్డర్ కాదు, సూసైడ్. ఇదిగోండి లెటర్ దొరికింది. సూపర్. కమిషనర్ గారిని పిలవండి. కమిషనర్ గారు, ఇది మర్డర్ కాదు, సూసైడ్. అవునా? రే 203 అని తీసుకురా. ఈడెవడు? ఈడు దాని లవర్. అది దక్కట్లేదని నేను మర్డర్ చేసి కిటికీలోంచి పారిపోతుంటే మాకు పట్టుబడ్డాడు. నన్ను మోసం చేసి ప్రమోషన్ కొట్టేద్దాం అనుకుంటున్నారా? మిమ్మల్ని ఇద్దరిని ఇప్పుడే డిస్మిస్ చేస్తున్నాను. 5 నెలలు జైలు శిక్ష. పదండి. ఏమైందమ్మా ఈనాడు చిన్నబోయాడే సూర్యుడు. 500 ఇస్తే ఐసీయూలో కూడా పడేటట్టున్నావు నువ్వు. నాకు జైలుకి వెళ్తున్నందుకు కూడా బాధ లేదు. దీన్ని ఒకటి ప్రేమించడం ఏంటి? ఈ మట్లుడిపోయిన దానికోసం మర్డర్ చేయటం ఏంటి? ఏంటిది? ఎటుపోతుందిరా ప్రపంచం? కరువులో ఉంది. సర్లే, జీవితంలో ఎలాగో కలిసి ఉండలేము, జైల్లో అయినా కలిసి ఉందాం పద. ఇందు మూలంగా 50 మంది ప్రజానికానికి నేను తెలియజేయనది ఏమనగా, చెంప దెబ్బలు వారి అమ్మాయితో, స్కేటింగ్ వారి అబ్బాయితో పెళ్లి చూపులు. ముందుగా ఈటీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయినా పెళ్లిడికి వచ్చిన కూతురు పెట్టుకొని నీకు వయాలు అవసరమా? అవసరమా? ఏమండి, అన్నారంటే అన్నారంటారు కానీ కూతురుగా అందంగా ఉండాలి, అమ్మ అందంగా ఉంటుందా? ఎప్పుడు మంది పడి ఏడుస్తారు మీరు? ఇప్పుడు నేను కూడా దీనికి ఇరికియాలి. పెళ్ళై చాలా సంవత్సరం అవుతుంది రోజా గారు, ఒక్కసారి కూడా వండలేదు. అన్ని వంటలు నేనే వండుతా. ఏ వంటలు చేస్తుంది? ఏమేం చేస్తున్నావు అని అడగాలి కదా. నువ్వు అడిగావు కదా, బెండకాయ బీరకాయ. నేను నీకు అవకాశం ఇస్తే నువ్వు ఆవిడకి ఇచ్చావు. అమ్మాయి నాన్న పిలిస్తే ఎక్కడికి వెళ్ళావా నువ్వు? లోపల తయారవుతున్నాను చూసుకోవడం అడుగుతా. నాన్నగారు చెప్పరేటంటే అలాగే అడుగుతా. పెళ్లి వారు చెప్తున్నారు కొత్త పెళ్లి వారు. ఏంటి వ్యంగ్ల వారు రండి. మా వెయ్యంకులు కంకులు రాలేదా ఉన్నాయి, కంకులు రాలేదా ఉన్నాయి. నాన్న, ఇద్దరం చేతిలో చెయ్యేసి చిన్నగా వెళ్దాం. నాన్న నాన్న, నువ్వు స్టేజ్ మీద పడ్డావా, శంకుస్థాపన చేసావు, అంత పక్కడింది. మీరు వచ్చేయండి అమ్మా. అన్నయ్య అనుభవించా. ఇంతకీ మా అమ్మాయిని చేసుకోబోయేది మీరేనండి? నేనండి. వ్యంగ్ల వారికి ఇల్లు చూపిస్తాను. నాకెందుకో స్కిట్ అయిపోయేలా ఇంకో బాబు పుడతారు అనిపిస్తున్నా. అమ్మాయిని చూడనివ్వండిరా నన్ను, ఎటో ఒకటి తిరిగి. మామయ్య గారు మీరంటే చాలా ఇష్టం నాకు. నువ్వు క్యారెక్టర్ లో ఉన్నావా? క్యారెక్టర్ ఇవ్వలేదని కొడుతున్నావా? అబ్బాయి గారిని ఏమన్నా అడగమని చెప్పవే. అదిగో నన్ను అడగతావే, నువ్వు అడగడం తెలియదా? పెళ్లి చేసుకుని కదా. ఇదిగో బాబు, అమ్మాయి అండి, పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. లేకపోతే ఏమన్నా అడగమంటావా? ఏమైనా అడగడం ఏంటి? పెళ్లి చూపులకు వచ్చాం, స్వీట్లు హాట్లు. ఏంటి పెళ్లి చూపులు ఇచ్చిన ఏం కొడుకు స్వీట్ ఇవ్వాలని తెలుసా, హాట్ ఇవ్వాలని అడగా. నువ్వు అడగాలి. పెళ్లి కొడుకు అడిగి వచ్చాను. తెలుసు. ధర్మపీఠం దద్దరిల్లింది. ఈయన ఎవరండి నాకు పరిచయం చేయాలి? మా అన్నయ్య. అంటే నాకు బావగారితో సమానం. మా నాన్నగారు, చిన్నన్నయ్య అందరం కలిసే ఉంటాం ఇంట్లో.
నాకు పాటలు వచ్చా అని అడుగుతున్నారు. నాకు గట్టిగా కొట్టి పెళ్లి కొడుకు మెల్లి కొట్టేవేంటమ్మా? నేను చెక్కిస్తాను, నువ్వేం బొక్కెత్తావా. పెళ్ళైన తర్వాత ఇంటి పట్టునే ఉండాలి, బయటికి వెళ్తా ఊరుకోము. మా అమ్మాయి చూసి ఏ మాట అన్నారు? మా అమ్మాయి ఎంత పద్ధతి. శ్రీరామనవమ దీపావళి ఆ సౌండ్లు ఏంటి? ఇగో అత్తయ్య గారు, ఇది వరకు చదువుకునే టైంలో హాస్టల్లో ఉండేదా, మీ ఇంట్లోనే ఉండి చదువుకునేదా? అది ఐసీయూలో ఉండేది, నీకు అవసరమారా? మీరు ఓకే అంటే చేసుకోబోయేది ఆ అమ్మాయిని, ఆ తర్వాత శోభనం చేసుకున్నా కూడా శోభనమా? దాని మీద పడే కంటే దీని మీద పట్టం పెట్టరు. పాటలు వచ్చామ్మా నీకు? ఇటు పాటలు వచ్చాయని అడుగుతున్నానండి, పాడతానండి. పాడమని నన్నడగతగునా. చాలే, ఇప్పటికే కాళ్ళు అటు ఇటు పోతారు నీ పాటకి. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? ఫేవరెట్ హీరో ఈ బాబు సిగ్గేసి మహేష్ బాబు అండి. కానీ అందరూ వింటుంటే బాగాలేదు, మనం పర్సనల్ గా మాట్లాడుకుందాం. ఇటు మన ఇద్దరునా? అయ్యో ఏంటో పెళ్ళి అవ్వకుండానే చెమటలు పట్టేస్తున్నాయండి. అమ్మాయి ఇంకేంటి విశేషాలు? ఇటు రమ్మని అమ్మాయిని. అమ్మాయి అలా వెళ్ళి మాట్లాడు, నువ్వు బాగా నచ్చినట్టున్నావు అమ్మాయి. ఏమీ లేక అలా నడుచుకుంటూ మాట్లాడదామా? మేము ఫ్యూచర్ లో ఒకరికొకరు తోడు ఆమె ఉంటదా లేదా అని ఒక చిన్న టెస్టింగ్. ఇందులో బ్యాక్ మాకంతా ఏంట్రా ఇది? మీరు ఓకే అంటే ఆ పంతులు గారిని పిలిపిస్తే ఆ కార్యం ఏదో జరివేస్తే. పెళ్లికి ఓకే అంటే మీ చంపదెబ్బల ఆచారం పోయినట్టేనా? అమ్మాయి మీరు పెళ్లి చేసుకుంటే మా ఆచారం పోయినట్టేనండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, పంతులు పిలిపించేయండి. నాకు ఓకే అమ్మాయి. వచ్చాడు ఊరికి వీడే మునగాడో. ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి న్యాయనిధులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే అందగెత్తినటువంటి మన నర్సరీకి కూడా నా బ్లెస్సింగ్స్ అందుకు మీద ఏమలేను. ఆ విధంగా చూసుకుంటే కనుక ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం మరి మొదలు పెట్టాలంటే మరి పెళ్లి కూతురు ఎవరమ్మా ఇక్కడ? నేనేనండి. బాబు పెళ్లి కొడుకు ఎవరు ఆయన ఇక్కడ? ఆడే పెళ్లి కొడుకు. మా నాన్నకు పెళ్లి చేయడానికి వచ్చాను నేను. ఏంటి భయపడిపోతే మీ స్కిట్ల మెంబర్ అనుకున్నావా? ఒక్క స్కిట్ ఇది. నాయన మామూలు కొట్టను, ఎక్కడ కొడతా ఎక్కడ అక్కడ కొడతా. ఏమన్నా బెత్తాలా బొత్తాలా మీతో? నా మీద పని చేయకూడదు, అలాగే తప్పది. మీ అమ్మగారు నాన్నగారు ఎక్కడ? మా అమ్మగారు నాన్నగారు అడగాలి. మొత్తం అక్కడే ఉన్నారు. గోత్రం అడిగిన వెంటనే అమ్మ కాబట్టి నాన్నగొట్టి అంటే చెప్పాలి. మీ నాన్నగారు ఎక్కడున్నారు? మా ఇదిగోండి, ఇదే నాన్న. ఏవండి అలా కాదు, కొడుకు పట్టుకుని అలా ఉన్నారు. మరి మీ తండ్రి మీద అప్పుడప్పుడు పెట్టాలి కదండి, అప్పుడప్పుడు పెట్టాలి కదా. కొడుకు కూడా పెట్టాలి కదా. ఏం తగలదు, మధ్య వారిపోయింది మొత్తం అక్కడ. ఇప్పుడు అదేమో అంటారు కదా, ఉంగరాలు పెట్టుకునే కార్యక్రమం. సరే ఉంగరాలు పెట్టుకు, ఉంగరాలు తీసుకునే. ఉంగరాలే ఎంగేజ్మెంట్ రింగులు రింగులు మిస్ అయినా. ఏవండి ఎంగేజ్మెంట్ కార్యక్రమం పెట్టుకుని రింగులు మిస్ అయ్యని చెప్పడానికి సిగ్గుగా లేదు? స్కేటింగ్ వచ్చేసింది మహానాడు. అమ్మా ఎంగేజ్మెంట్ పిలిచారు, ఎంగేజ్మెంట్ రింగులు తెచ్చింది నేను కదా, వాళ్ళని అడిగాను ఏమిటి? పైగా వాళ్ళు రింగులు పోయి అంటారు ఏమిటి? రింగులు నా దగ్గర ఉన్నాయి కదా. ఏమిటో వంద. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. మీరు అందరు క్రికెట్ చూస్తారా? అదే క్రికెట్ స్టేడియం లో ఒక బాల్ అలా పైనుంచి వస్తే క్యాచ్ పట్టుకుని ఏ విధంగా చేస్తారు మీరు? అలా చేయండి, పట్టుకోండి. ప్రేమ భిక్ష నువ్వే పెట్టి ఈ పేద హృదయం పగులగొట్టి పిచ్చివాణ్ణి పాత్రలేని పిచ్చగాణ్ణి చేశావు. నువ్వు ఇవ్వనిది దాచలేను, ఇంకెవ్వరిని అడుగలేను. అనసూయ, లాక్డౌన్ కు ముందు శేఖర్ మాస్టర్ రోజా గారు డాన్స్ చేసినట్టు ఉంటుంది మా కెమిస్. లాక్డౌన్ తర్వాత రాకేష్ మాస్టర్ పుల్లయ్య డాన్స్ చేసినట్టుంది నా పరిస్థితి.
అందరూ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తుంటే అది అనసూయ కోసం ఎదురు చూస్తున్నాడని ఎంతమందికి తెలుసు? వ్యాక్సిన్ వచ్చినా వికటిస్తుంది, అనసూయ రాకుండా నటిస్తుంది తెలుసు. RRR సినిమా థియేటర్లో చూస్తేనే కిక్, అనసూయ ఆది స్కిట్ లో చేస్తేనే కిక్కు. అసలు ఆదికి అనసూయ లక్కు ఇవన్నీ చెప్పాలి, తప్పదు. బికాజ్ ఆఫ్ చెక్కు. అయినా మీరు చిన్నప్పుడు ఏం చదువుకున్నా? ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఇలా కదా. కానీ నేను చిన్నప్పుడు ఏం చదువుకున్నానో తెలుసా? ఆ అంటే అనసూయ, ఆ అంటే ఆది, ఈ అంటే ఇక్కడ, ఈ అంటే ఈడు జోడు. అది ఓవర్ అనిపిస్తుంది కదా. అనసూయ ఎక్కడికి? నీ కంటికి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నా. అది క్యారివాన్ లోకి వెళ్ళి కాజు బిర్యానీ తింటానికి అని చెప్పొచ్చుగా. నాకు ఆకలేస్తే మీకెలా తెలుస్తుంది? ఆకలి వేయకపోతే అందరు ఎక్స్ప్రెషన్స్ నువ్వే ఇస్తావు, ఆకలి వేస్తే నీ ఎక్స్ప్రెషన్ కూడా నువ్వు ఇచ్చి చావు. అదే అన్నీ మర్చిపోయి కలిసి ఉందాం, వచ్చేయి. నువ్వు మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోను. నువ్వు ఇలా నరసింహలో నీలాంబర్లా బిహేవ్ చేస్తే నేను రజనీకాంత్ లా బిహేవ్ చేయాల్సి వస్తుంది. నీ పని మనిషి నా పెళ్ళాం అయితే నువ్వు గదిలో గజ్జలు కట్టుకొని ఎగురుతూ ఏడుస్తూ కూర్చోవాలి. నువ్వు చాలా మారిపోయావు. అది నేను మారిపోయానా? ఈటీవీ 25 ఇయర్స్ ఈవెంట్కి వచ్చి పెద్ద బాహుబలి సెట్ వేసి కాసేపు ఉయ్యాలుకి వెళ్ళావు కానీ కాసేపు అయినా నాతో మాట్లాడావా నువ్వు? అది కాదు. అది ఎవరు మారిపోయారు? హైపరాది స్కిట్ ఎలా ఉందని ఆనందంగా అడిగే నువ్వు చెప్పండి రోజా గారు, చెప్పండి మనో గారని నేరాలు ఘోరాల్లో నూతన ప్రసాద్ ఫేస్ పెట్టినట్టు పెట్టి ఎవరు మారిపోయింది? ఇక్కడ ఒక పర్ఫార్మెన్స్ ఉంటది, జడ్జిమెంట్ అప్పుడు తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటదని నీకు తెలుసు కదా. నువ్వు డల్లుగా అడిగితే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆ గ్యాప్ లో మిస్ అవ్వదా? గ్యాప్ అంటే గుర్తొచ్చింది. ఈ గ్యాప్ లో నువ్వు నన్ను ఒక్కసారైనా చూసావా? నేను చూసా, నువ్వే ఫోన్ చూసావు, అందరూ చూశారు. నా నంబర్ మారి చాలా రోజులైంది. అయినా ఈ రోజు ఎందుకు ఫోన్ చేసావు? నంబర్ దొరక్క? గెస్ట్లు ఎవరో దొరక్క చూసా, దేవదాస్ లాగా అయిపోయాడు. దేవదాస్ లో వచ్చానైతే వచ్చావని కుక్కేది. కుక్క వెనక మైకి పెట్టుకుంటుంది, వస్తుంది. అయినా నీతో నాకు మాట్లాంటి. అనసూయ, ఇదేమిటో తెలుసా? పేపరు. అదే బేసిక్ గా ఇది అందరూ చూడడానికి నోట్ బుక్ లో ఒక రఫ్ పేపర్ అనుకుంటారు, కానీ స్కిట్ లో దీన్నే డాక్టర్ సర్టిఫికెట్ అంటారు. తెలుసా నీకు? ఓ ఏమంటావు? నేను ఈ ఒక్క రోజే బతుకుతాను అని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్. కెమెరా కోసం ఇచ్చావా, నా కోసమే ఇచ్చావా? ఏంటది అలా మాట్లాడుతున్నావు? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలీదా? నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నానో తెలుసా? భరద్వాజ్ గారికి తెలుగు సరిగా రాదు కాబట్టి. అయినా ఈ ఒక్క రోజే నేను బతుకుతానన్నాను కదా, ఈ రోజైనా నాతో ఉంటావా? సరే ఉంటావు కదా. తాగి నడవలేకపోతున్నాను, నన్ను ఆ బెడ్ దాకా తీసుకెళ్ళగలవా అనసూయ? అబ్బా, తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం. ఈ పాట నేనే ఇచ్చింది కాదు, పాటలు వేసేవాడి పర్సనల్ ఫీలింగ్స్ అనుకుంటా మన మీద రుద్దుతున్నాడు. అక్కడి వరకు నడవగలుగుతావా? ఇలా చెయ్యేలా గానీ చేయన వరకే నన్ను నడుస్తున్నా. కూర్చో కూర్చో. కూర్చోమంటే కూర్చోవేంటి? నేను కూర్చుండిపోతే నువ్వు వెళ్ళి కూర్చుండిపోతావేమోనండి. మాట ఇచ్చా కదా, నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉంటా. నువ్వు ఈ మాట ఇచ్చినప్పుడు వచ్చిన ఆనందం నాకు టీం లీడర్ ఇచ్చినప్పుడు కూడా రాలేదమ్మా. ఇంతకీ ఏమైనా తిన్నావా లేదా? ఎక్కడా అరే, నేను జీడిపప్పు అడిగితే కనీసం వేరుశనగ పప్పు అయినా ఇస్తారనుకో, మరి కందిపప్పు ఇచ్చారేంట్రా? నా చేత్తో కందిపప్పు ఇచ్చిన జీడిపప్పు లాగే ఉంటుంది, అది తిను. ఇంకా నయ్యం గన్నేరు పప్పు తినిపించి జీడిపప్పు లాగే ఉంటుందని తినమని చెప్పలేదు. ఏమిటి అనసూయ, సరే నీకోసం ఒక పప్పు. కొంచెం తలనొప్పిగా ఉంది. అయ్యో, తల మీద జీడిపప్పు రాయమంటావా? నువ్వు తల మీద ఏదో ఒకటి రాయాలనే పేపర్ మీద తలనొప్పి అని రాశాను, రాసి ఏదో ఒకటి రాసి. నీ రుణం ఎలా తీర్చుకోవాలనసూయ? నీకేం కావాలి? అరుదైనది నీవడిగేది, అది నిరుపేదకెలా దొరికేది, ఈ నిరుపేదకెలా దొరికేది. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావేలా. అందగత్తెల పోటీ. మనోగారు, అది ఎవరు వీళ్ళు? ఇందాక కుక్క వెనక మైకు పెట్టుకుంటున్నా. వీటిలో ఏది కుక్కో నువ్వే తెలుసుకో, నాకు సంబంధం లేదు. అది ఈ రోజుతో నువ్వు చనిపోబోతున్నావు అని తెలిసింది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ రోజు నన్ను పెళ్లి చేసుకోవాలి, ఈ రోజే నాతో పిల్లలు కనాలి. ఈ రోజే పెళ్లి చేసుకుని ఈ రోజే పిల్లల్ని ఇవ్వాలి. నేనేమన్నా పిండి మరేస్తానంటే మరయ్య గానీ పిండి ఇవ్వడానికి.
మీతో మాట ఊపిరి మరి గుండె అనుకున్నారా పిండి అనుకున్నారా ఏంటి పరోటా చేస్తున్నారేంటి జరగండి. ఇంకా నొప్పి ఇక్కడ అన్నాను కాబట్టి సరిపోయింది. తగ్గిందా నొప్పి? అది ఆక్సిజనే వచ్చి ఊపిరిచ్చాక ఆడకుండా ఉంటుందా? కొంచెం చలిగా ఉంది. అయ్యో, అంటే దుప్పటి కప్పినా కూడా చలి తగ్గట్లేదు. మరి ఏం చేయాలి? సినిమాలు చూడవా నువ్వు? నేను సినిమాలు చూస్తాను, దుప్పట్లోకి నేను రానా? రా, కప్పేసి బెడ్తో సహా తీసుకెళ్ళిపోతా. నాకు ఒకే ఒక్క కోరిక ఉంది. ఏంటి? నాలాగా ఈ ఒక్క రోజు మాత్రమే బతికే వాళ్ళు, వాళ్ళతో నేను గడపాలని ఉంది. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. దుప్పట్లు వేసుకుని వచ్చారు, అక్కడి నుంచి లేచి వస్తున్నారా? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మేము ఈ రోజే పోతున్నాం. ఈసారి ఏ ఊరుకో, ఈసారి ఏ ఊరుకో. జోక్ లేకండి సార్, మేము ఈ రోజు చచ్చిపోబోతున్నాం. మేము ఈ రోజు చచ్చిపోబోతున్నాం సార్. షాపింగ్ కూడా వెళ్ళిన మహిళలను, స్టార్ మహిళలకు తీసుకెళ్తే ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తారు అన్ని ఇస్తున్నారు మీరు. అయినా బతికి ఏం చేస్తారా మీరు? మేము అన్ని మానేసి మా సొంత గడ్డికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. నేను అన్ని మానేసి నా సొంత గడ్డికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సార్. మీరెక్కడికి? మైక్ తీసేసి ఎర్రగడ్డకి వెళ్దాం అనుకుంటున్నా. అయినా మీరు ఎందుకు చచ్చిపోతున్నారు? ఏమైంది మీకు? నాకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది సార్. నీకు బ్రెయిన్ ఉందని చెప్పడానికి బ్రెయిన్ ట్యూమర్ తెచ్చుకున్నావు కదరా నువ్వు. నా జాతకమే ఎంత సార్, ఇలా తగలడింది. ఏది నమ్మరు. నువ్వెందుకు బాధపడుతున్నావురా? ఎగ్జిబిషన్ అంతా చూసేసిన తర్వాత ఐస్ క్రీమ్ షాప్ దగ్గర దొరికావు నువ్వు. అది కాదా? అది నీకు చివరి కోరిక ఏమైనా ఉందా? ఉంది, చెప్పేది కాదు, అది తీరేది కాదు. ఎలాగా మీరు చనిపోతున్నారు కాబట్టి మీ చివరి కోరిక ఏంటో చెప్పండి, మీ ఇద్దరం తీరుస్తాం. మీరు తీరుస్తాం అన్నప్పుడే చచ్చారు వాళ్ళు. ఇలా రండి. మాకు ఎలాంటి కోరికలు వద్దు. ఏదైనా ఇలాగే రేపు చచ్చిపోతున్నా పోతున్నాం కదా, ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఏదో ఒకటి. పర్ఫార్మెన్స్. ఇదిగో ఈ పక్క వీధిలోనే గారడీ జరిగిందంట, చూద్దామా? ఇప్పుడు గారడీ అంటే థ్రెడ్ మీద బ్యాలెన్స్ చేస్తారు, అదే ఈ బెడ్ మీద బ్యాలెన్స్ చేయటం. అవి కాదు సార్. నా పేరు కిట్టు, వీడి పేరు బిట్టు, వీడి పేరు గుట్టు, వాడి పేరు రట్టు, మొన్న మధ్య గుట్టు రట్టు. వీడు నా కిట్టు గాడు, వీడిని నేనే చూసుకుంటా. మరి మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మీరు కంటిన్యూగా వేసుకుంటారు. అరే భలే 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 తిప్పుతుంది. ఇందులో గారడీ ఏంటో తెలుసా? తెలుసు. ఒకప్పుడు అది లారీ టైరు తిప్పి తిప్పి అది తగ్గింది కానీ ఇది తగ్గట్లేదు, అదే గారడీ. ఈ పాముని కష్టపడి పట్టుకున్నాను, తర్వాత మాకు శాపము తగిలి పిల్లలు కూడా పుట్టలేరు. దీన్ని బట్టి మీకు ఏమీ అర్థమైంది? ఈ పాములో విషయం లేదు, మీలో విషయం లేదు అని అర్థమైంది. ఇప్పుడు మా గారడీ మామూలుగా ఉండదు. అక్కడ ఒక అందమైన అమ్మాయి ఉంది, ఆమె మీద కచ్చిపు వేస్తాను. మేము ఆల్రెడీ టెంటే వేసాము, అయినా అవ్వట్లేదు. మీ గారడీలు మాకు వద్దు, మీరు వెళ్ళిపోండి. మీరు వద్దు. 10:30 అయింది, మేము పోయే టైం అయింది, మీరు వెళ్ళిపోవచ్చు. నాకేదో దగ్గర పడినట్టు. అవునండి, ఊపిరి పోతున్నట్టు. మీరు దేనికోసం చూస్తున్నారు? అదే ఏం లేదండి, ప్రతిసారి ఒక లాస్ట్ లో వచ్చి రిపోర్ట్స్ మారిపోయినాయి, మీరు బతికే ఉంటారని చెప్తారు కదా, వాడి కోసం వచ్చేసాడు. రిపోర్ట్స్ మారిపోయి బాబు. అమ్మయ్య, అదే ఎక్స్పెక్ట్ చేసాం మేము కూడా. మీ దురదృష్టం ఏంటంటే మారిపోయిన రిపోర్ట్స్ కూడా మీరు ఈ రోజే చచ్చిపోతున్నారని ఉన్నాయి. అయ్యో, సూర్యుడి సెలవని అలసిపోయేనా